హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా ఆడపిల్లకైతే స్వతంత్రం రాలేదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రోజు రోజుకి అమ్మాయిల మీద జరిగే ఈ అఘాయిత్యాల గురించి. అది చిన్నపిల్ల కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. 5 నెలల పసికందు నుంచి 60 ఏళ్ళ ముసలావిడ వరకు అసలు ఈ సమాజంలో ఇలాంటి అగాధ్యాలకి వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే మాటలలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఈ దేశంలో. ఎంతో మంది అంటారు భారతదేశం అంటే అమ్మాయిలకి చాలా విలువనిస్తుంది, ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అలా ఉంటాయని. కానీ ఎక్కడ నాటికి ఆడపిల్ల మీద అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. సో ఈ అంశాన్ని మీద మనతో మాట్లాడడానికి, ఏదైతే కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిందో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యాబాయి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు నేను ఏం చెప్పాలో యాజ్ ఆడపిల్లగా నేను ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటంటే ఒక డాక్టర్ అయ్యుండి తను పనిచేసే చోటనే తనకి ఇలాంటి ఒక సంఘటన ఎదురైందంటే మిగతా ఆడపిల్లల పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఉయ్యాలలో పడుకోబెట్టిన పసికందు దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు ముసలవ్వల వరకు కూడా ఎక్కడ కూడా ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీ అనేది లేదు, భద్రత అనేది లేదు. అలాంటి సమాజంలో మేము పుట్టాము. సో అలాంటి సమాజంలో పుట్టినందుకు భారతదేశ విలువలు చాలా గొప్పవని చెప్తున్నందుకు, ఇలాంటి దేశంలో పుట్టినందుకు మేము గర్వించాలా, లేకపోతే మా మీద ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నందుకు మేము బాధపడాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్నట్టు చూస్తున్నట్టయితే ఈ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయితే అమ్మాయిలు అడుగు తీసి బయట పెట్టాలంటే భయపడుతున్న పరిస్థితి. అసలు ఇది ఎలా, మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా, 1947లో ఆగస్టు 15th రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. జనవరి 26కి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనం ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం, ఆగస్ట్ 15 చేసుకుంటాం. స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వేచ్ఛ జీవితం వచ్చిందని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. గొప్ప గొప్ప నాయకులు చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడున్న నాయకులు సార్ ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది, ఎక్కడ మనకు స్వేచ్ఛా జీవితం వచ్చింది? ఇంతకుముందు దిశ కావచ్చు, అవన్నీ కావచ్చు సార్. ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఎంతమంది సీఎంలు ఉన్న తర్వాత కూడా, సెంట్రల్ మినిస్టర్ ఉన్న తర్వాత కూడా, ప్రతి ఒక్కరు ఇంతమంది డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మీరు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లే. సరే, మొన్న దిశ జరిగింది, నలుగురు ఎవరో ఏం లేదు కదా వాళ్ళకని చెప్పి, దిక్కు దిమానం లేదు కదా అని చెప్పి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. దాని తర్వాత ఇవన్నీ ఆగాయా? ఆగలేదు. ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? వాళ్ళని ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు, ప్రాణం పోసేవాడు దేవుడు అయితే ప్రాణం కాపాడేవాడు వైద్యులు. అలాంటి నా చెల్లెలకి అంత పెద్ద సంఘటన జరిగితే పైగా పోలీసోళ్ళు వాళ్ళకి ఎవరైతే దీంతో పెద్ద పెద్ద వాళ్ళు దాగి ఉన్నారో, ఎవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకంట ఆ హాస్పిటల్లో ఆర్గాన్స్ అవి ఇవి మొత్తం చేయడం వల్ల ఆ ఎండియా ప్రిన్సిపల్ ఏదో హాస్పిటల్ కి ప్రిన్సిపల్ వానికి అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం ఏంది, వాడు వెళ్ళిపోవడం ఏంది, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని మాయం చేయడం ఏంది. రేప్ చేసి చంపేస్తే సూసైడ్ చేసుకుందని డిపార్ట్మెంట్ వీళ్ళు చెప్పడం అయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ని, లోకల్ మమతా బెనర్జీ గారిని, సీఎం గారిని నేను అడుగుతున్నా, మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందమ్మా? మీరున్న ప్రదేశంలో ఆడవాళ్ళకి మీరు కూడా ఒక సాటి ఆడ మనిషి, అలానే మీ బిడ్డకు జరిగితే మీరు జడ్జి చేయకుండా మీరు కూడా జనాలకి ఎందుకోసం వచ్చారు నాకు అర్థం కాకే. అంటే ఇక్కడ చూస్తుంటే మమతా బెనర్జీ గారు అక్కడ సీఎం, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, అదే కదా. అంటే ఆమె మీద ఆమెనే యుద్ధం ప్రకటించింది అనుకోవాలి. ఎందుకంటే ఆమె చేతిలోనే అన్ని వండుకొని ఆమె ప్రజల్లోకి వచ్చి ర్యాలీ చేసేసి న్యాయం కావాలంటే మరి ఆమె ఎవరిని అడిగినట్టు? అదే నాకు, మీరు శిక్షించే పొజిషన్ లో మీరు ఉండి మీరు ఎందుకు ఇలా వచ్చారు? మీరు అమ్ముడు పోయారా? ఎంతకు అమ్ముడు పోయారు? హాస్పిటల్ ఇప్పుడు అమ్మా వాడెవడు చెత్త ప్రిన్సిపల్ వాడు ఒక్కతే ఎందుకుంది అని ఇస్తాడు. అరే నీ బిడ్డని ఎవరన్నా అట్లా రేప్ చేస్తే నువ్వు మాట అంటావారా?
నీ బిడ్డని ఎవరైనా రేప్ చేస్తే ఈ మాట అంటావా? సీఎం గారు మీరు నాకు అమ్మతో సమానం, నేను ఒప్పుకుంటా. మీ బిడ్డని కానీ మీ అక్కని కానీ మీ చెల్లెని కానీ ఇలా చేస్తే మీరు జడ్జి చేస్తారా? ఇలా ఇలా రోడ్డు మీదకి వస్తారా? ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏ ఒక్కరు ఒక ట్విట్టర్ చేసిర్రా? అంటే పెద్ద పెద్దోళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి, పెద్ద పెద్ద అమౌంట్లు మీకు వచ్చాయి కాబట్టి అందుకని ఈ కేసును తప్పియాలని చూస్తారు. అంత ఘోరంగా అసలు మీరు మనుషులా పశువులా? ఇలా చేసే ప్రతి ఒక్క ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి, జైల్లో పెట్టి వారికి అన్నం పెట్టి కొద్ది రోజుల తర్వాత లైఫ్ వేసి, లేకపోతే ఎందుకు బతకనివ్వాలి? ఎక్కడొచ్చింది మనకు స్వాతంత్రం? ఎక్కడొచ్చింది? అంటే భారతదేశంలోనే ఓన్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి చట్టాలు, న్యాయాలు, శిక్షలు. మిగతా పైన వాళ్ళు ఏ నేరం చేసినా కూడా చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు, విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ లో ఏమైందంటే ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దేశం దాటేసిందని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇట్లాంటి ఎందుకు చర్య? వీళ్ళ మీద తెలిసినాక కూడా వాళ్ళని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు? వాళ్ళ మీద ఎందుకు తగు చర్యలు తీసుకోవట్లేదు? అమ్మా, డిపార్ట్మెంట్ కావచ్చు, సీఎం దగ్గర నుంచి కావచ్చు, ప్రతి ఒక్క నా కొడుకు డబ్బుకి అమ్ముడు పోయాడు, పదవులు ఇస్తామంటే అమ్ముడు పోయారు. అమ్ముడు పోయడం వల్ల దీన్ని ఏ ప్రూఫ్లు? అమ్మా, అంత పెద్ద హాస్పిటల్స్ లో అంత పెద్ద దాంట్లో కెమెరాలు ఉండవా? కెమెరాలు మాయం, ప్రూఫ్స్ మాయం, ప్రతి ఒక్కటి మాయం. అదే మీ ఇంట్లో అక్క చెల్లెలకు జరిగితే ఇట్లనే చేస్తారా మీరు అందరూ? నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. నా మీద కేసు వేస్తారా? వేయండి, ఏదన్నా చేయండి. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. నేను సాటి పౌరుణ్ణి, నేను ఇండియన్ని, నాకు మాట్లాడే అధికారం ఉంది. ఎప్పుడు ఏమంటే ఉన్నో దొరకొకలాగా ట్రీట్మెంట్, ఏం లేనోనికి ఒకలాగా ట్రీట్మెంట్. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఇంత పొజిషన్ లో ఉండి, ఇంత పదవిలో ఉండి ఎంతవరకు కరెక్ట్? మీ ఇంట్లో జరిగితే ఇలాంటి డిసిషన్ తీసుకుంటారా? సాక్ష్యాధారాలు మాయం, ప్రతి ఒక్కటి న్యాయం. అసలు ఇంకా ఏది నిర్ధారణ కాకముందే అమ్మాయిని దాన సంస్కారం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? రేపు పొద్దున మీ ఇంట్లో జరుగుతుంది ఇదంతా. ఇట్లనే లైట్ తీసుకుంటారా? ఒక అమ్మాయి అనే కాదు, సరే ఎన్కౌంటర్ చేసిర్రు, అప్పుడు తీసుకెళ్లి దాని తర్వాత ఏమన్నా ఆగాయా? నేను కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, ఇట్లా చేసే ఏ లంగా నా కొడుకునైనా సరే ఎన్కౌంటర్ చేయండి, మారుతుంది. అరే, మనం పుట్టింది కూడా తల్లి గర్భంలో నుంచే, ఒక ఆడమనిషి గర్భంలో నుంచి. అలాంటి ఆడమనిషి గర్భంలో నుంచి పుట్టి అలాంటి డాక్టర్కే సెక్యూరిటీ లేకుండా అలాంటి డాక్టర్నే మట్టు పెట్టేశారంటే ఇంకా ఏ అమ్మాయినైనా ఇంకేం చూస్తారు నా కొడుకులు? దానికి గవర్నమెంట్ సపోర్టు, సీఎం సపోర్టు, పైనుంచి సపోర్టు. ఎందుకు? మీ గవర్నమెంట్ పడిపోతుందని భయమా? మీ జాబులు పోతాయని భయమా? చెప్పండి నాకు, నేను క్వశ్చన్ చేస్తున్నా. నా భయమా? నాకు మాట్లాడే హక్కు ఉంది, 100% మాట్లాడుతున్నా. నాకు బాధ కలిగింది. ఎంత నరకం పెట్టిర్రా అమ్మాయికి? మనుషులారా మీరు అసలు? నేను డిపార్ట్మెంట్ కూడా నేను ప్రశ్నిస్తున్నా. నా తప్పు ఉంటే నా మీద కేసులు అయింది, ఏదన్నా అయింది, నేను రెడీ. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అమ్మా. అసలు ఆ న్యూస్ వినాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామని? సీఎం పదవిలో ఉన్నావమ్మా నువ్వు. సీఎం పదవిలో ఉండి నువ్వు ఏదన్నా చేయొచ్చు అనుకుంటే, అంటే హెల్త్ మినిస్టర్ కూడా అంటే వాళ్ళు చెప్పారా? డబ్బుకు అమ్ముడిపోయారా నువ్వు? డబ్బుకు నువ్వు అంటున్నా మీరు అనే అర్హత మీరు పెట్టుకోలే. సీఎం పదవికి మీరు రాజీనామా చేయాలి నేను కోరుకుంటున్నా. నాలాగానే ప్రతి ఒక్క మిత్రులారా, చెల్లులారా, అక్కలారా, అన్నలారా, నాలాగానే ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చి ధర్నా చేసి సీఎం దిగిపోవాలి. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో, కమిషనర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చు, వాళ్ళందరూ ఆ పదవి నుంచి దిగిపోవాలి, రాజీనామా చేయాలి. వాళ్ళకి అర్హత లేదు.